యూరియాను బ్లాక్ మార్కెట్కు తరలించి టీడీపీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం దోచిపెడుతోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ నేత మోదుగుల వేణుగోపాల్ రెడ్డి క్యూలైన్లో ఉంటూ గోసపడుతున్న రైతులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూరియా సప్లై చేయకపోవటం వల్ల ఆంధ్రప్రదేశ్ రైతాంగం అంతా కూడా పొలాలని క్షేత్రాలని వదిలి రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నెలకొంది. ఈరోజు ప్రతిపక్షం కానీ 40% సాధించినటువంటి ఓట్ల ప్రజానికం ప్రతినిధిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ తెలుగుదేశం పార్టీ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టాలని, ముందు ముఖ్యంగా రైతాంగాన్ని ఆదుకోవాలనేటువంటి భావంతో ఈరోజు మేము ఒక మెమోరాండం కలెక్టర్ గారికి ఇచ్చి, గుంటూరు జిల్లా అనేటువంటిది ఇది అగ్రేరియన్ డిస్టిక్, 100 పంటలు పండేటువంటి ఏకైక జిల్లా ఈ దేశంలో. ఈ దేశంలో అంబటి రాంబాబు గారి నాయకత్వంలో ఈ జిల్లాలో మేమందరం కూడా వస్తూ ఉంటే ఇదేదో పాకిస్తాన్ ఉగ్రవాదుల్లాగా పోలీసుల ఆంక్షలు, పోలీసుల యొక్క వల్ల మా యొక్క అంటే దాదాపు ఎవరైనా కానీ ఎక్కువ మంది వస్తే గవర్నమెంట్కి వ్యతిరేకత ఉన్నట్టు అర్థమవుతుంది. మేము ఈరోజు యంత్రాంగాన్ని, జిల్లాలో ఉన్నటువంటి రైతాంగ యంత్రాంగాన్ని కూడా ఆహ్వానించాం. మండలాల నుంచి గ్రామాల నుంచి వస్తూ ఉంటే వాళ్ళ మధ్యలో అడ్డుకోవడం వల్ల నిజమైనటువంటి బలం, నిజమైనటువంటి బర్నింగ్ ఇష్యూని ఈరోజు గవర్నమెంట్కి తెలియజెప్పాలంటే ఈ ఆంక్షల వల్ల మేము తెలియజెప్పలేకపోయాం. అది కూడా వీ వాంట్ టు మేక్ ఇట్ రిప్రజెంటేషన్ బిఫోర్ ది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హ్యాస్ బీన్ డైరెక్టెడ్ టు ది ఆర్డీఓ గుంటూరు. ఆర్డీఓ గారు కూడా కనీసం ఇంత ప్రతిపక్ష నాయకులు అందరూ వస్తున్నారు, అది ఇని చదివి ఈ యొక్క జిల్లాలో ఎంత ఉంది యూరియా, గోడౌన్లో ఎంత ఉంది, బ్లాక్ మార్కెట్లో ఎంత ఉంది, రైతులకు కావాల్సింది ఎంత ఉందని చెప్పి ఒక స్టాటిస్టిక్స్ అని వేసుకొని మా ప్రతిపక్షానికి ఇస్తారేమో అని చెప్పి మేము ఆశించాం. ఆర్డీఓ ఆల్సో ఇన్ ఆబ్సెన్స్, ఓన్లీ ఒక ఏఓని పెట్టి వెళ్ళారు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డీఓ ఆఫీస్. ఇట్స్ వెరీ అషేమింగ్ ది ప్రతిపక్షం. రైతాంగాన్ని మేము టు మేక్ ఇట్ ఏ ఫ్రంటర్ అన్నారు. ఎందుకంటే ఇప్పుడు కూడా వైకాపా ప్రభుత్వం ఇస్ నాట్ టేకింగ్ స్లీపింగ్ ఇష్యూస్. రాజకీయాల్లో, పొలిటికల్ ఇష్యూస్ లో, ఎన్నికల ఇష్యూస్ మేము ఎప్పుడు తాము ప్రజల సమస్యలు ముందుకు తీసుకొస్తాం. అటువంటిని ఈ రోజున మా యొక్క పేపర్ ఏదైతే మేము రిప్రజెంటేషన్ ఇచ్చామో దాని మీద గవర్నమెంట్ రెస్పాండ్ కావాలి. తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది యొక్క యూరియాని బ్లాక్ మార్కెట్లో పెట్టి మరి సంపాదించుకునేటువంటి వాళ్ళందరినీ కూడా చంద్రబాబు నాయుడు శిక్షించాల్సినటువంటి బాధ్యత ఉంది. ముందు రైతాంగాన్ని అందుకోవాలి. ఎందుకంటే జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్. న్యాయం కనుక లేట్ అయితే న్యాయం అందనట్టే. రైతులకు యూరియా ఇవ్వటం లేట్ అయిపోతే అది ఉపయోగం లేదు. నవ్వు దిస్ ఇస్ పదును రెండు ఉన్న టైంలో ఇవ్వలేకుండా బ్లాక్ మార్కెట్లో చేతుల్లోకి పోయి రైతులు అల్లాడిపోతుంటే వీ వాంట్ టు టేక్ ఇట్ ఇష్యూ, ఇది బర్నింగ్ ఇష్యూ, మండుతున్న సమస్య. ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. కంపల్సరీగా చంద్రబాబు నాయుడు గారు విత్ ఇన్ 24 hours యూ షుడ్ గివ్ ఏ రిప్రజెంటేషన్ టు వైఎస్ఆర్సీపీ పార్టీకి. మాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం, దానికి ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత ఉంది. జిల్లాలో మండల వైజుగా ఎంత యూరియా కావాలి, ఎంత ఉన్నది, ఎంత ఏ రోజులకు సప్లై చేస్తారనేటువంటిది ఆర్బీకే. ఎప్పుడైనా ఆర్బీకే ముందు ఒక్క ధర్నా జరిగిందా 2019 and 24? ఇప్పుడు 2 కిలోమీటర్లు క్యూలు కనపడతా ఉన్నాయి. యూ షుడ్ ఫీల్ అషేమ్. ఐఎమ్ ఆల్సో రిక్వెస్టింగ్ మిస్టర్ అచ్చెన్నాయుడు, నువ్వు విజిట్ చేయవా, క్షేత్రాలు, పంట పొలాలు విజిట్ చేయి. వరికి ఎంత కావాలి, పత్తికి ఎంత కావాలి, మిరపలకి ఎంత కావాలి, డిఏపీలు, యూరియా ఎంత కావాలనేది స్టాటిస్టిక్స్ తెప్పించుకో. ఆర్ యూ రివైజ్ డిస్ట్రిక్ట్ వైజ్? 26 జిల్లాలు, 26 × 2 గంటలు, 52 గంటలు అంటే దాదాపు 3 రోజులు అయిపోద్ది. అందుకని ఇమ్మీడియట్ గా యూఆర్ హోల్డ్ మోస్ట్ రెస్పాన్సిబుల్. అందుకని పవర్ ఇచ్చిన మీకు ప్రజలు ఏదో ఎంజాయ్ చేయడానికి కాదు, యూ షుడ్ వర్క్ లైక్ ఏ ఫార్మర్స్ కి స్నేహితులుగా పనిచేయమని చెప్తున్నాం. అందుకని మేము గవర్నమెంట్ ని వీఆర్ అర్జింగ్ ది గవర్నమెంట్ టు ఇమీడియట్లీ టు రెస్క్యూ ది వెరీ బర్నింగ్ అండ్ డౌన్ ట్రాడన్ ఫార్మర్స్ ఇన్ అరౌండ్ గుంటూరు డిస్ట్రిక్ట్. థ్యాంక్ యూ అన్నారు. రైతులకు అందుబాటులో ఉంటే ఆ రైతులు క్యూలు ఎందుకుంటుంటారు? అండ్ వై ఆర్ దే గివెన్ ఆపర్చునిటీ టు us? మమ్మల్ని ఈ రకంగా రోడ్డు మీద పడి ఉద్యమం చేయమని రైతులందరూ ప్రోత్సహించి మీరు
ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు ముందుకు వెళ్ళాలి సార్ అని చెప్పి రైతులు చెప్పబట్టే మేము ఈరోజు టేకింగ్ ఇష్యూ. అంతేగాని ఈరోజు నేను చెప్తున్నా కదా, ఐఎమ్ ఆస్కింగ్ ది ఆర్డీఓ, ఐఎమ్ ఆస్కింగ్ ది డిస్ట్రిక్ట్ కలెక్టర్, వాట్ ఈజ్ రిక్వైర్డ్, ఎంత కావాలి, ఎంత ఉంది అది చెప్పమంటున్నాగా. అందుకని నేను అంటుంది ఏంటంటే బ్లాక్ మార్కెట్లను కాపాడటానికి ప్రభుత్వం కొమ్ము కాస్తుంది, వాళ్ళ కార్యకర్తలు జేబులు నింపడానికి పార్టీ కొమ్ము కాస్తుంది ప్రభుత్వం. పెట్టేది గొడుగులు పెట్టి బాండ్ల కింద రోజు పడిగాపులు కాస్తా ఉన్నారు రైతులందరూ. ఇంకా అంతకంటే ప్రత్యక్ష సాక్ష్యం ఏది కావాలని నేను అడుగుతా ఉన్నాను. ఆయన వచ్చినప్పటి నుంచే అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా వాళ్ళ మీద అనేక రకాల వేధింపులు సాధింపులు చేసేదే కాకుండా వారిని మానసికంగా శారీరకంగా కూడా ఇబ్బంది పెట్టి వారిని జైలుల్లో బంధించిన విషయాన్ని కూడా మీరందరూ కూడా గమనించారు. నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఈరోజు రైతులకు సమృద్ధిగా ఎరువులు అందించినటువంటి ఘనత. ఈరోజు రైతుల పరిస్థితి చూస్తే 270 రూపాయలు అమ్మాల్సినటువంటి యూరియా బహిరంగ మార్కెట్లో 600 రూపాయలు అమ్ముతుంది. 600 రూపాయలకి కొందామా అంటే 600 రూపాయలకు కూడా దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందువల్ల ఇది ఏర్పడింది? చంద్రబాబు నాయుడు గారిని మేము అడిగేది, మీరు సమావేశాలు పెట్టి పదే పదే ఖబర్దార్ ఎవరన్నా మాట్లాడితేనంటున్నావు, మాకు ఇన్ని లక్షల టన్నుల యూరియా తెచ్చానంటున్నావు. నువ్వు తెచ్చినటువంటి ఈ లక్షల టన్నుల యూరియా ఏమైంది అని మేము అడుగుతున్నాం, దానికి సమాధానం చెప్పమంటున్నాం. ఈరోజు రైతులకు అందలేదు. రైతులకు అందితే రైతుల పాపం అక్కడ పట్టుకొని కొట్లాటలు, రకరకాలు ముష్టిఘాతాలు, అనేక రకాలైనటువంటి ఇబ్బందులు, రైతులు ఎండకెండి వానక తడిచి వాళ్ళ ఆరోగ్యం పాపం ఈరోజు కుంగి కృషించిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మీరు దీన్ని డైవర్ట్ చేశారు ఉద్దేశపూర్వకంగా. నేను గతంలోనే మాట్లాడా, ఏ రోజైనా సరే 50% ఎరువుల డేరాలకు ఇవ్వాల్సి ఉంటే 50% కన్నా ఎక్కువ ఇచ్చామని చెప్పి సాక్షాత్ ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అచ్చెన్నాయుడు గారు ప్రెస్ మీట్లో మాట్లాడారు. 50% రైతుల కడుపు కొట్టి రైతులను నడ్డి విరిచి 50% దాటి ప్రైవేట్ వ్యాపారాలకు ఇవ్వాల్సినటువంటి అవసరం మీకు ఏమొచ్చింది? ఏమి ఆశించి ఈరోజు రైతులకు సంబంధించి మీరు ద్రోహం చేసి ప్రైవేట్ వ్యాపారులకు మీరు యూరియా అందించారనేటువంటి దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 200 కోట్ల రూపాయలు ఈరోజు దాదాపుగా చేతులు మారాయి. ఈ 200 కోట్ల రూపాయల కమిషన్లో కక్కుర్తిపడి మీరు మీ పాలకులు కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళందరూ రైతులకు ద్రోహం చేసి ఈరోజు రైతులు నానా ఇబ్బంది పడి ఒక పక్క అతివృష్టి అనావృష్టితో ఈరోజు రకరకాలైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంత దురదృష్టమైనటువంటి పరిస్థితిని ఎన్నడూ చూడలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏ రోజున్నా సరే రైతులకు అరిష్టం అనేటువంటిది గుర్తుంచుకోండి. వ్యవసాయం శుద్ధదండగా అన్నటువంటి వ్యక్తి మహానేత రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు తర్వాత వ్యవసాయం పెద్ద పండగ అంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని చెప్పి దానిని ఆచరించినటువంటి వ్యక్తి. కాబట్టి ఈరోజు యూరియాకు సంబంధించినటువంటి సమస్య, దీనితో పాటు నెల్లూరు జిల్లాకు సంబంధించి 2వ పంట ధాన్యం ఈరోజు దిగుబడి ప్రారంభమైంది. కోతలు ప్రారంభమయ్యాయి, ధాన్యం మార్కెట్లోకి వచ్చింది. కేఎన్ఎం వెరైటీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి గిట్టుబాటు ధర 19,770 రూపాయలు ఉంటే గతంలో 19,400 రూపాయలు ఉంటే మార్కెట్లో 24,000 నుంచి 25,000 రూపాయల వరకు కొనుగోలు చేసినటువంటి నేపథ్యం ఉంది. పుట్ట 850 కేజీలు. ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 15,000 కొనుగోలు చేస్తున్నారు. అదేవిధంగా 1000 పదులు చూస్తే 14,000కు అడిగేవాళ్ళు లేరు అని చెప్పి రైతులు గోడు వెళ్ళబోసుకుంటున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయంటే జిల్లా కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడితే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమని మాకు ఎటువంటి ఆదేశాలు లేవు అని చెప్తున్నారు. దాదాపుగా 10 రోజులు పూర్తయ్యాయి. మరో 15 రోజులు 20 రోజుల లోపల రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కోతలు పూర్తవుతాయి. మధ్యలో ఎవరో ఒకరు దళారులు దోచుకుపోతారు. రైతు అన్ని విధాలా నష్టపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే రైతుకు సరాసరి 25,000 రూపాయలు ఒక్క ఎకరా వరి పంట మీద నష్టపోయేటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీని గురించి మాట్లాడితే నేను ఒక్క గింజ కూడా కొనలేను అని చెప్పి ఈరోజు తేల్చి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్లో రేట్లు పెరిగాయంటే ఒక్కొక్క ఆయన ఒక్కొక్కటి చెప్తుంటాడు. అక్కడ యుద్ధం వచ్చింది, ఇక్కడ యుద్ధం వచ్చింది, పెరిగింది. కాదు, యుద్ధాల వల్ల పెరగలే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు రేట్లు పెరిగాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ధాన్యం కొనుగోలు ప్రారంభించాడు. 3,000 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాడు. 3,000 కోట్ల రూపాయలు పోయినా పర్వాలే, ఇంకా అవసరమైతే మరో 3,000 కోట్ల రూపాయలను వెచ్చించండి, రైతులకు సంబంధించి న్యాయం చేయండి అని చెప్పి మాకు జరిగినటువంటి సమీక్ష సమావేశాల్లో పదే చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రైతుల విషయంలో వెనకడుగు వేయకండి, రైతుల గురించి ఆలోచన చేయండి, రైతులు బాగుండాలని చెప్పి అన్నదాత అనేటువంటి వాడు ఆక్రోశించకూడదు అనేటువంటి ఆలోచన చేసి ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి